నేత్ర హాయ్ నేత్ర. Right. నిజం చెప్పు, యాక్చువల్లీ అమ్మాయిలు స్పోర్ట్స్‌లో ఇండియా స్థాయి వరకు వెళ్ళాలి అనంటే అంత ఈజీయా? ఇక్కడ ఇండియాలో అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉండదు in girls because there's not many girls playing. I mean, there's obviously competition, but there are not many girls exposed to the sport. Inka, there are not many people who take the sport seriously because girls, are not encouraged that much in sports. So I feel like we're a little bit lacking in that platform. So if girls can be more encouraged to play basketball or do anything like that, I think we can grow way more higher. అంటే పేరెంట్స్ చాలామంది అనుకుంటారు ఏంటంటే, ఇన్ పర్టిక్యులర్ సెక్టార్స్ ఓకే, ఫినాన్షియలీ స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు అమ్మాయిని కూడా చాలా స్ట్రాంగ్‌గా పెంచుతారు. మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి లోవర్ మిడిల్, పావర్టీ, బిలో పావర్టీలో ఉన్న ఈ సెక్టార్‌లో ఉన్న పీపుల్, అమ్మో! అమ్మాయిని బయటికి స్పోర్ట్స్‌కి ఎలా పంపిస్తాం? అమ్మాయిని హైర్ ఎడ్యుకేషన్ అంటే ఎలాగా? ఇంకా పెద్ద అబ్బాయిని బాగా చదువుకున్న వాళ్ళని నేను తీసుకురావాలి. అమ్మాయికి ఎందుకు పెళ్లి చేసి పంపించేస్తే సరిపోతుంది కదా! ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సో, అలాంటి పేరెంట్స్‌కి అక్కడున్న అమ్మాయిలకి నువ్వేం చెప్తావు? Everyone deserves an equal chance to represent the country. So I feel like every parent should encourage their kid to try out new sports, to try out everything, and choose to according to their liking. So every amma they should get their chance to select what they love. హ్మ్. So they should be given that opportunity in every field. అందరూ ఏం చెప్తారంటే, అబ్బాయిలు ఫిజికలీ, మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉంటారు. అమ్మాయిలు ఫిజికలీ చాలా వీక్. మెంటలీ కొంచెం స్ట్రాంగ్‌గా ఉండొచ్చేమో. బట్ కానీ ఆ 3 డేస్‌లో కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం యాక్చువల్‌గా. ఆ 3 డేస్ అని మన ఇంట్లో ఏం కూర్చోం ఇన్ జనరలీ. ఆ టైంలోనే మనకి కాంపిటీషన్స్ ఉన్నా కూడా వి పార్టిసిపేటెడ్ ఇన్ జనరలీ. సో, మీకనిపిస్తుందా నిజంగా విమెన్ చాలా వీక్ అని మీరెప్పుడన్నా ఫీల్ అయ్యారా? లేదు, నాట్ when you practice, మీరు ప్రాక్టీస్ చేశారనుకో, if you work towards it, anything you can achieve. కరెక్ట్. You can play against boys even now and still dominate there. So I feel like only practice and the time you put into what you like will determine how you can play in that game or sport or whatever the field may be. మీ డైట్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ? ఏం తింటారు? My diet, I feel like నేను ఇప్పుడు క్యాంప్కి వెళ్ళిన తర్వాత they expose me to a lot of like they tell you that you should eat a lot of protein and all of that, and they've also given me strict diets that you have to follow. So I feel like I prioritize my proteins and carbs a lot because you need the carbs for energy and protein to build muscle and get strong. అవును. That's what I've learned in my India camp. ఇద్దరికీ ఈ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం బాగా అలవాటైపోయింది. అందుకని తెలుగులో మాట్లాడమని చెప్తున్నా. కష్టంగా ఉంది ఆళ్ళకి. ఎంత కష్టంగా ఉందో. ఒక్క ముక్క తెలుగులో మాట్లాడుతున్నారు. మిగతా 99% ఇంగ్లీష్‌లోనే మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు తెలుగు కొంచెం. ఓకేనా? Yes, sorry. డన్. బాస్కెట్‌బాల్ గేమ్‌లో సపోజ్ నువ్వు ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్నావు. తీసుకునే కేర్ ఏంటి? డ్రెస్ వైస్ కానీ, హెయిర్ వైస్ కానీ ఎలాంటి కేర్ తీసుకుంటావు? బాస్కెట్బాల్ అయితే అంటే నేను గేమ్ ఆడే ముందు నాకు ఒక రొటీన్ ఉంటుంది. అంటే సూపర్ స్టిషన్ లాగా ఉంటుంది. Like I use only few products for my hair when I have a bath before every game. So it's just a superstition to get my head right. So every game mundara నాకు రొటీన్ ఉంటుంది. అది ఫాలో చేస్తా. అవునా? అంతే. వెళ్ళే ముందు కాసేపు కూర్చొని మెడిటేషన్ చేసి మెడిటేషన్ ఏం లేదు. అంతే. సో వాట్ అబౌట్ యూ? Yes, yeah, I think all athletes have a routine that, like, if you follow a routine and play good that game, play well in that game, appudu alane untadi, like, oh, ilane follow cheyalani eppudu. కానీ రీసెంట్‌గా మీరు విన్ అయిన సందర్భాన్ని ఒకసారి మాతో షేర్ చేసుకోవాలి. ఎవరెవరికి మ్యాచ్ వచ్చింది? ఎలా జరిగింది మ్యాచ్ అంతా? ఎలాంటి క్రూషియల్ పీరియడ్ మీరు చూసారు అందులో? లాస్ట్ మ్యాచ్ మనం గెలిచింది ఇరాన్తో ఫైనల్స్లో. Fourth quarter, I think we were up by 10 points or something. And then we lost the lead little slowly. ఓకే. Then it was a very tight game. అంటే 2 points lead లో ఉన్నాం. సో అది హోల్డ్ చేయడానికి చాలా అడ్రెనలిన్ అవన్నీ స్పైక్ అవుతుంది. సో ఆ టైంలో చాలా భయపడుతున్నాం. అంటే we can't lose this match, we came so far. సో ఇది గెలవాల్సింది అని. Then we won and then we created history over like 17 years. ట్రూ. అండర్ 17 రైట్? Yeah, for 17 years we won for the first time in 17 years. వాళ్ళు అచీవ్ చేసిందని కూడా దాన్ని హైప్ చేసుకోలేనంత అమాయకులు వీళ్ళు. అది విషయం.
వాట్ అబౌట్ యూ యాక్చువల్లీ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. And it was the same, man, because like we had lead almost whole game, and up to 2 minutes left low we lost the lead. So ante like it was like very like stressed ani like చాలా టెన్షన్ గా ఉండే, ఎందుకంటే ఓడిపోతే we came this far అలా we just I think yeah it was just very stressful. But ఫస్ట్ టైం ఇండియాకి రిప్రజెంట్ చేసినప్పుడు మ్యాచెస్ ఏ ఏ దేశాలతో మీరు ఆడారు? ఫస్ట్ టైం ఆడింది సాబాలో, సో సౌత్ ఏషియన్ టీమ్స్ వచ్చారు. సో వీ ప్లేడ్ అగేన్స్ట్ బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక. ఓ అంటే దట్ వాజ్ లైక్ క్వాలిఫైయర్స్. అది గెలిస్తే వీ కుడ్ హావ్ ప్లేడ్ ఇన్ ద ఏషియా కప్. మీ ఇద్దరు అండర్ 16లో కలిసి ఆడున్నారా ఒకే మ్యాచ్ లో? Yes. అది కూడా సమాధానం చెప్పలేదు. యా ఎస్ అన్న. మీ ఇద్దరు ఇండివిజువల్ గా మీ మీ ఇప్పటి వరకు మీరు అచీవ్ చేసిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ఎలిమెంట్స్. Major important ante we look at it on the bigger scale, and it's India that we've helped win, because we're very happy that we created history and made India win the FIBA Division B. So that's the most important thing that happened in my life till now. వాట్ అబౌట్ పేరెంట్స్ ఏం చేస్తుంటారు అడగచ్చా మీకు ఇబ్బంది లేకపోతే? My father does business and Amma works at home. So. ఓకే, మీరు ఎంతమంది సిబ్లింగ్స్ యాక్చువల్గా? నేను ఇంకా ఐ హ్యావ్ ఓల్డర్ సిస్టర్ అక్క, షీజ్ 4 ఏళ్ళు పెద్ద నాకన్నా. ఏం చేస్తున్నారు తను? సిఏ చేస్తున్నారు. ఓకే, స్పోర్ట్స్లో లేరు. నేను వాట్ అబౌట్ యూ డార్లింగ్? మై ఫాదర్ వర్క్స్ ఇన్ బిజినెస్ అండ్ మై మామ్ వర్క్స్ ఎట్ హోమ్. ఇంకా అన్న ఉన్నారు. ఇప్పుడు కాలేజ్ సెకండ్ ఇయర్ సిఎస్సి. అచ్చా, ఓకే. నీకన్నా హైట్ ఉన్నారా? యా 6'3" అలా ఉన్నా. ఆయన స్పోర్ట్స్ ఆడుతున్నారా? లేదు. సో బేసిక్గా జీన్స్లోనే ఉన్నాయి మీకు, ఐ థింక్ సో కదా. ఇప్పటివరకు అంటే మీరు అచీవ్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్? I think same, winning Division B, and also I was the vice captain for the team, and I think I felt very happy and proud. యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆల్రెడీ ఇండియాకి రిప్రజెంట్ చేసిన వాళ్ళకి జాబ్స్ ఆఫర్ చేస్తారు. బట్ ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది చిన్న క్యాడర్ అయిపోతుంది మీకు జాబ్కి అప్లై చేసుకోవడానికి. వన్స్ డిగ్రీ అయిన తర్వాత యుల్ గెట్ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీకు ఐడియా ఉందా దాని గురించి? ఐడియా ఉందా? లిటిల్ బిట్ ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతాను. రైల్వేస్ కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ ఇలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అంటే మీరు ఇప్పుడు మరీ చిన్నపిల్లలు కాబట్టి మరీ టీనేజ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అప్లై చేసుకుంటే ఏ ఏ గ్రేడ్ రాకుండా సిడి అంటే ఇంటర్మీడియట్ స్థాయిలోనే మీకు ఉద్యోగాలు దొరుకుతాయి. సో దాన్ని మళ్ళీ మీరు డిపార్ట్మెంటల్ వైజ్ మీరు ఎగ్జామ్స్ రాసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్ డిగ్రీ అయిన తర్వాత కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ అప్పటి వరకు ఈ ఫేమ్ని ఈ ఫామ్ని అది స్టేబుల్గా తీసుకుంటూ రాగలగాలి. సో వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం చెప్తావు తల్లి? Ante I think I want to take basketball more seriously, because I just want to keep playing basketball. Maybe go బయట దేశాలకు వెళ్ళి ఆడడం. I think that's my plan for now. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో బాస్కెట్బాల్కి ఇంకా రిక్వైర్మెంట్స్ అంటే ఏం చెప్తావు? గ్రౌండ్ ఒకటి, అపార్ట్ ఫ్రమ్ దిస్ I think coaches, I think they just need facilities and proper encouragement from parents and their coaches ante aa confidence iyalani, like aadite career untadi, like you can you can take it far, like it's not just studies. Aadite kuda you can have like a good life, like you can get good jobs, you can have fame and everything. Very yeah, Netra, please. Yeah, so I feel like coaches are the main thing that have to improve in basketball. ఎందుకంటే in తెలంగాణలో అయితే there are only barely like 2 or 3 coaches who have represented India and coached us. ఇంకా చాలా కోచెస్ ఉంటాయి, అంటే ఇండియాని రిప్రజెంట్ చేసి కోచ్ చేస్తే we'll know what competition we have ahead. ఇంకా దానికి ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా we know what drills to do and all of that. యాక్చువల్లీ అంటే ఫ్యామిలీ నుంచి ఎంత కోఆపరేషన్ ఉన్నా, అకాడమీ నుంచి ఎంత కోఆపరేషన్ ఉన్నా, సమ్ టైమ్స్ కొన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. హౌ డు యూ ఫేస్ ఇట్ అంటే ఏమంటారు? Failures, they'll only help you learn from what your mistakes is. We played many nationals. We also lost a few, but that's the experience. Nationals ఆడి వేరే టీమ్స్ ఎట్లా ఆడుతున్నారు, అంటే వాళ్ళతో పార్టీగా ఆడాలంటే ఎంత ఇంప్రూవ్ చేయాలి, అవన్నీ తెలుసుకోవచ్చు. సో ఫెయిలియర్స్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ ఫర్ సక్సెస్. ఎన్నింటికి లేస్తారు ఎవ్రీడే మార్నింగ్?
6 o'clock. 6 o'clock. Yeah. ప్రాక్టీస్ 6:30 అలా స్టార్ట్ అవుతుంది. 7 అట్లా స్టార్ట్ అవుతుంది. ఒక ఇండియాకి రిప్రజెంట్ చేసే టైంలో కానీ, నేషనల్స్ టైంలో కానీ, ఒక ఫైనల్స్ ఆడుతున్నారు. సో, టీమ్ అందరికీ కూడా ఒక ప్లాన్ అంటూ ఉంటుందా? యాస్ ఎ కెప్టెన్ మీరు ఆ ప్లాన్ ఏదైనా చెప్పడం, మీరు ఇలా చేయండి, ఇలా చేయండి అని లైక్ క్రికెట్ లాగానే అలా ఏమైనా ప్లానింగ్ ఉంటుందా యాక్చువల్‌గా? డ్యూరింగ్ ద గేమ్ Yeah. అంటే we mainly follow our ma'am's ఇన్స్ట్రక్షన్స్. yeah అంటే మీ కోచ్. yeah గేమ్లో ఉండేటప్పుడు like if it's like stressful time అంటే we just try to calm everyone down అంటే we can do this just like even though they should like ఎంకరేజ్‌మెంట్. make them calm and get their spirits up అలానే ఉంటుంది. And planning అంటే it's just mainly to play as a team because it's a team sport and we all came this far, so we just were playing as a team game and making the team win.